హాయ్ ఫ్రెండ్స్, అవరి ఇవాళ వీడియోలో ఏం చెబుతున్నామంటే తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఏ వీడియో చేసినా అందరికన్నా ముందుగా అప్డేట్ రూపంలో మీ మెయిల్కి వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మన పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా మీకు ఒకవేళ మీ పేపర్లో అనుమానాలు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి రీకౌంటింగ్ రివాల్యుయేషన్కి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కొన్నిసార్లు సర్వర్ బిజీ వస్తుంది. అలాగే ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని అంటే కనుక సో నియర్లీ 30,000 ప్లస్ 6,000 అంటే 36,000 అప్లికేషన్స్ ఇప్పటివరకు రావడం జరిగింది. సో చాలామంది పిల్లలు గగ్గోలు పెడుతున్నారు, సార్ దీనికి సంబంధించినటువంటి రీకౌంటింగ్ కానీ రివాల్యుయేషన్ వెబ్సైట్ పనిచేయట్లేదు, ఓపెన్ కావట్లేదు, అలానే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. సో దీంతో తెలంగాణ గవర్నమెంట్కి అలానే ఇంటర్మీడియట్ బోర్డుకి ఏం చేయనో అర్థం కాని పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో సో విద్యార్థులకు మేలు జరగాలనే ఒక ఉద్దేశం మీద తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటర్ బోర్డు పైన ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే కనుక టీఎస్ ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. సో ఎలాంటి ఫీజు చెల్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే వాళ్ళందరి సమాచారాన్ని సేకరించి ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 15వ తారీఖు అంటే ఇంకొక 20 డేస్లో ఫలితాలకు సంబంధించిన మార్క్ షీట్ ఇళ్లకి పంపుతామని, గతంలో ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఉంటే వారి డబ్బులు కూడా రిఫండ్ చేస్తామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు చెప్పింది. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇంటర్మీడియట్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా రీకౌంటింగ్ కానీ రివాల్యుయేషన్ కానీ మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే రీకౌంటింగ్ కానీ వెరిఫికేషన్ కానీ మనం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకొని, సో మీరు పాస్ అయ్యి అంటే నేను పాస్ అయ్యాను సార్, నాకు మ్యాథ్స్లో 20 మార్క్స్ వచ్చాయి, నాకు 50 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 60 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనే నమ్మకం ఉంటే కనుక మీరు ఎవరైతే పాస్ అయ్యారో పాస్ అయిన వాళ్ళు పాస్ అయిన సబ్జెక్ట్కి మనం రీకౌంటింగ్ రివాల్యుయేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో చాలామంది ఇంకో డౌట్ అడుగుతున్నారు, సార్ రీకౌంటింగ్ రివాల్యుయేషన్లో రీకౌంటింగ్లో ఎక్కువ మార్క్స్ వస్తాయని అనుకోండి, లేదంటే ఒరిజినల్ మార్క్స్ తక్కువ ఉంటే, లేదంటే ఇంప్రూవ్మెంట్లో మార్క్స్ ఎక్కువ వస్తాయి, లేదంటే సప్లీలో తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి చెప్పేసి ఇలా మార్క్స్ సంబంధించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికి సంబంధించిన వీడియో నేను క్లియర్గా మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదంటే కనుక దానికి సంబంధించినటువంటి ఒక లింక్ కూడా ఉంది, ఇక్కడ చూడండి. IPAC మే 2019 ఎగ్జామినేషన్ ఫీ పర్టికులర్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లో PDF డాక్యుమెంట్ ఉంది. ఈ PDF డాక్యుమెంట్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఎలాంటి కేసెస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ కండిషన్ పైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏందని చెప్పేసి ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన కూడా నేను ఒక వీడియో చేస్తాను. వీడియో కూడా మీకు లాస్ట్ ఎండింగ్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇంప్రూవ్మెంట్ ఫర్ ఫస్ట్ ఇయర్ పాస్డ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ప్రొవిజన్ ఫర్ సెకండ్ ఇయర్ పాస్డ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి, దీంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి మీరు అప్లై చేసే ముందు. సో దానికి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా కావాలంటే కనుక ఇక్కడ యూట్యూబ్కి వెళ్ళేసి ఇక్కడ నా నేమ్ పైన జైపాల్ ల్యాండ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ ఏదైతే వీడియోస్ అని చెప్పేసి ఉందో వీడియోస్ క్లిక్ చేయండి. వీడియోస్ క్లిక్ చేస్తే దీంట్లో ఇంటర్మీడియట్ సంబంధించి చాలా వీడియోస్ చేశాను. దీంట్లో వచ్చేసి మీకు టైటిల్ ఏంటంటే టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రికౌంటింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి సెకండ్ ఇయర్కి ఇంటూ మార్కుతోనే మీకు మీ కమెంట్స్కి మా రిప్లై అని చెప్పేసి, ఆల్ పాస్ వర్సెస్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి, ఫెయిల్ వర్సెస్ ఇంప్రూవ్మెంట్ రికౌంటింగ్ రివాల్యుయేషన్ ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో. సో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎవరికి ఇంప్రూవ్మెంట్, ఎవరికి హైయెస్ట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు, ఎవరికి చేయరు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో చాలా మంది కామెంట్లో అడిగిన క్వశ్చన్ కూడా అదే. సో ఒకసారి వీడియోని మీరు స్కిప్ చేయకుండా నీట్గా ఇక్కడ ఇచ్చిన వీడియోని మీరు క్లియర్గా చూడండి. సో చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకటైతే మీకు అయితే డెఫినెట్గా చెప్పగలుగుతాను, రీకౌంటింగ్లో కానీ రివాల్యుయేషన్లో కానీ మార్క్స్ పెరిగాయి అనుకోండి హైయెస్ట్ మార్క్సే ఉంచేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన మార్క్స్ వర్సెస్ రీకౌంటింగ్ రివాల్యుయేషన్ మార్క్స్ కనుక మనకి టాలీ చేస్తే రీకౌంటింగ్లో కానీ రివాల్యుయేషన్లో కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన మార్కులో కానీ హైయెస్ట్ మార్క్స్ ఏవి వస్తే అవే కన్సిడర్ చేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఇంప్రూవ్మెంట్కి వచ్చేస్తే ఇంప్రూవ్మెంట్లో డిఫరెంట్ కండిషన్స్ ఫస్ట్ ఇయర్కి సెకండ్కి డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటికి 2 సార్లు మళ్ళొకసారి కూడా వీడియోని మళ్ళీ క్లియర్గా వినడానికి ట్రై చేయండి. సో దాంట్లో చాలా డీటెయిల్స్
వస్తున్నాయి. అంతేకాదు మనకి ఎంసెట్కి సంబంధించి, నీట్కి సంబంధించి, ఈసెట్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి. అలాంటి వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో కనుక సో మీకు ఇక్కడ ఇంటర్ రిజల్ట్స్ అని చెప్పి ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ 2019, టెక్ వీడియోస్, ఈసెట్, నీట్ 2018 ఇట్లా ఒక్కొక్క గ్రూప్ వైజ్గా మనకి ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో నా నేమ్ పైన క్లిక్ చేసినట్టు మీకు వీడియోస్ కానీ ప్లేలిస్ట్లు కానీ సో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సమాచారం మనం ఏం చేస్తామంటే సో మన ఛానల్లో ఏ న్యూస్ అయినా సరే విత్ ప్రూఫ్స్తోనే ఉంటుంది, కానీ ఫేక్స్ న్యూస్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. సో అలాంటి ఫేక్ న్యూస్ని కూడా నేను ఎంకరేజ్ చేయను. సో దానికైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటేనే దాన్ని ఏదైనా న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి కానీ లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటేనే దానిపైన వీడియో చేయడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక లైక్ వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా ఓకే అన్నా లేకపోతే థ్యాంక్ యూ అన్నా లేకపోతే ఒక బాగోలేకపోయినా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఎప్పుడు కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టేస్తాను, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే పేపర్ నోట్స్ కానీ. సో దీంట్లోకి కూడా మీరు సమాచారాలు సేకరించుకోవచ్చు. ఈ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన లేటెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.